ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్కి, రేవంత్ రెడ్డి గారి పనితీరుకి, రేవంత్ రెడ్డి గారి సర్కారుకి రెఫరెండంగా జూబ్లీహిల్స్ ఎన్నిక టైంలో మనం మాట్లాడితే, ఇదే రిఫరెండంగా ఇప్పుడు అంటే గ్రామాల్లో పట్టం కట్టి గ్రామాలన్నీ కూడా ఈరోజు గ్రౌండ్లో ఉన్న గ్రామాలన్నీ రేవంత్ రెడ్డి నెత్తిన పెట్టుకుంటే ఇప్పుడు నెత్తిన పెట్టుకుంటున్నాయా లేదంటే భుజం దింపుతున్నాయా, ఎట్లా చూస్తున్నారు, ప్రస్తుతానికి ఏం జరగబోతుంది అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక చాలా పెద్ద ఎగ్జాంపుల్గా అయితే ముందు ఉంటుంది. ఒకవేళ తగ్గితే కనుక అది చాలా పెద్ద హెచ్చరిక. రేవంత్ రెడ్డి గారు చాలా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాదు అదే ఊపుతో కనుక ముందుకు వెళితే ఇక రేవంత్ రెడ్డికి తెలంగాణలో అడ్డు లేదు, ఆయన తెలంగాణ గడ్డ రేవంత్ రెడ్డి అడ్డా అన్నంతగా ఆయన ముందుకు వెళ్ళిపోవడానికి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అటు సెంట్రల్ కాంగ్రెస్ నుంచి అలాగే లోకల్ ఇక్కడ స్టేట్ కాంగ్రెస్లో కూడా ఎవరు మాట్లాడే అవకాశం లేకుండా రేవంత్ రెడ్డి మార్క్ అనేది పంచాయతీ ఎన్నికల్లో ఉండే అవకాశాలు ఉంటాయి సక్సెస్ అయితే కనుక. రైట్, చూద్దాం ఏం జరుగుతుందో. గ్రామాల పంచాయతీలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా మేము ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం.